హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్న చెఫ్ సరు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు అందరికి ఇష్టమైన ప్రతి సండే ప్రతి ఇంట్లో అందరూ చేసుకున్న ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ చికెన్ కర్రీ బగారా రైస్ అత్తమ్మ స్టైల్లో మరొకసారి కొత్త స్టైల్లో చేయబోతుంది. ఇక చేసేద్దాం. కడాయి పెట్టి ఫస్ట్ నువ్వు కర్రీ వండు, నేను రైస్ వండు. సరే సరే సరేనా? బాగా ఇగో కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాక బాగా వేడైంది. వేడి కాగానే ఒక 5 చెంచాలు నూనె పోసుకోవాలి. ఇగో నూనె బాగా కాగింది. కాగినప్పుడు మనం చిన్న ఉల్లిగడ్డలు 2 పోసుకున్నాము, కట్ చేసి అల్లం వేసుకోవాలి. ఈ ఎర్రగా కలర్ వచ్చేంత వరకు మగ్గాలి. ఇగో ఉల్లిగడ్డలు మంచిగా ఇట్లా మగ్గినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. కేజీ చికెన్ మంచిగా కలబెట్టుకోవాలి. నూనె అంతా కలిసేటట్టు ఉల్లిగడ్డలు. ఈ కూరల నీరంతా వచ్చేంత వరకు సన్న మంట మీద మూత వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం మంచిగా. సరే అత్తమ్మ. అయితే ఇగో కూర మంచిగా మగ్గి ఎసరంతా వచ్చేసింది. ముక్కలో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఇది ఎంత బాగా నీరు వచ్చేసిందో. ఇగో ఇప్పుడు కూర మంచిగా మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఒక చెంచా. ఇది కూడా మంచిగా మగ్గించుకోవాలి మంట పెట్టి. ఇప్పుడు ఒక చిటికెడంతా పసుపు. ఇంకా ఇదంతా అల్లానికి మంచిగా అల్లం అంతా ముక్కకు పట్టిన దాకా కొద్దిసేపు మగ్గించుకుందాము. అల్లం కూరకు మంచిగా మగ్గే వరకు. ఇగో లవంగాలు 3, యాలక్కాయలు ఒక 5-6, మిరియాలు ఒక 5-6, సోంపు, జీలకర్ర, దాచిన చెక్క, షాజీరా ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కూడా మంచిగా మగ్గింది. అల్లం కూడా ఒక 2 చెంచాల కారం, ఉప్పు తగినంత, ఒక 2 పచ్చిమిర్చి, 2 కోసి వేసుకున్నాం, 2 ఒట్టి కొయ్యకుండా వేసుకోవాలి. కారం ఒకవేళ మనకు సరిపోద్ది అనుకుంటేనే ఏం లేదు, చాలేదనుకుంటే చూసైనా మళ్ళీ వేసుకోవచ్చు. పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం ఎక్కువ ఉంది. ఇది మళ్ళీ అల్ల లవంగాలు అవన్నీ వేసుకుంటున్నాం కదా మసాలాలు, సరిపోద్ది. ఇగో కొబ్బరి పాలు ఒక చిన్న గిలాసుడు. అసలైనదే ఇది రుచి, కొబ్బరి పాలతోటి చికెన్. ఇప్పుడు మనం కొంచెం మూత వేసుకున్నాం. అత్తమ్మ, కొబ్బరి పాలు పోసినావు, ఎట్లా తీసుకోవాలి, ఎంత పోయాలి ఒకసారి మళ్ళీ చెప్పు. ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టిన, ఒక పచ్చ తీసుకున్నా. ఒక పచ్చ తీసుకొని ఇంకా సన్నగా ముక్క చేసుకొని ఒక్కటే గిన్నె సుక్క నీళ్ళు వేసి మిక్సీ పట్టిన. మిక్సీ పడితే ఏమైంది, మంచిగా పాలు వచ్చేసాయి వచ్చినాయి. ఇంకా 2వ సారి నీళ్ళు పోయొద్దు. ఇక ఒక్కసారి జాలిగా ఒకసారి చిక్కగా పిండుకొని ఒక చిన్న గ్లాసులో వెళ్ళినాయి అంతవరకు. ఇప్పుడు కూరలో పోసుకున్నా. ఇంకెసరు పోయొద్దు. కూరలో వచ్చిన నీరు ఈ కొబ్బరి పాలు, ఈరోజు గ్రేవీ చికెన్, కొబ్బరి పాల చికెన్. చుక్క కూడా వాటర్ వేయకుండా కర్రీ ఈరోజు మళ్ళీ గ్రేవీ లాగా ఉంటుంది. కానీ కొబ్బరి పాలతో నిజంగా చాలా బాగుంటది అత్తమ్మ. కొబ్బరి పాల అన్నం నేను రెడీ, నేను చెప్పాలి అన్నం అంతాని. బగారా అన్నం ఇందాక చెప్పే కదా, అది కూర నీది అన్నం. అంటే కొబ్బరి పాలు ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టినాం, దీనికి సగం ఫస్ట్ కొబ్బరి చికెన్ పాలు తీసినాం, కత్తిమ పాలు ఉంటాయి కాబట్టి కొబ్బరి పాలు చేసుకోవడానికి ఇలా పిప్పి అవి ఇవి కలిపి మళ్ళీ ఒక సోలెడు దాకా కొబ్బరి పాలు. ఇప్పుడు అన్నం కూడా అవుతుంది, 2 కాంబినేషన్ సెట్ అవుతుంది. అందుకోసం నేను అన్నం వండుతున్నా, అత్తమేమో కూర వండుతుంది. కొబ్బరి పాలతో చికెన్ లాస్ట్ తిని మనం చెప్పాలి, అంతే అంతే కదా. ఇది ఉడకడానికి ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఇంకా ఉడకొచ్చింది, ఏం లేదు, మసాలా వేసుకొని దించేసుకోవడమే అంతే. సరే, ఇంకా చూపి ఒక్కసారి. ఇగో మంచిగా ఉడికి కొబ్బరి పాలతో సహా ఉడికి మంచిగా నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్గా ఇగో రుబ్బుకొచ్చుకున్న మసాలాల పొడి కూడా వేసుకున్నాం. మసాలా పొడి వేసిన కదా, ఇప్పుడు గరం మసాలా పొడి వేసిన, ఇప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కూడా ఒక్కసారి గలబెట్టుకొని మూత వేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ కుండ వేడికి అది ఉడికిపోతుంది. ఇంకా కుండ వేడికి ఇదంతా మంచిగా ముక్క పడుతుంది. అంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం పచ్చిమిర్చి అదంతా కొంచెం మగ్గేలోపు మూత పెట్టుకుందాము. కొద్దిసేపు మూత పెట్టుకొని తిప్పుతాం, చూద్దాం. ఇగో మంచిగా ఉడికింది, పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది చూడండి, మగ్గింది. నూనె కూడా మంచిగా పైకి వచ్చింది. దించుకున్నాను. ఎప్పుడైనా సరిగా నూనె ఇట్లా పైకి తేలిందంటే మన కూర ఉడికినట్టు గుర్తు.
ఇప్పుడు దింపుతా. ఉమ్. దింపనా? దించేద్దమ్మా, నాది పట్టుకున్నా. నీవు రెడీ ఉన్నావా? ఇప్పుడు నాది పెట్టేస్తా అన్నం. పెట్టేసేయి. ఓకే, అది ఇంకా రెడీ. ఇక రండి ఇక వంట దగ్గరికి. ఒక అన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి ఒక 2 చెంచాల నూనె. నెయ్యి మసాలా ఇట్లా వేడి కాగానే 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న మరాఠీ మొగ్గ, ఒక 3 చిన్న దాల్చిన చెక్కలు, 5 యాలకులు, 5-6 లవంగాలు, చిన్న రాతి పువ్వు, కొంచెం జాపత్రి, ఒక చిన్న అనాస పువ్వు, 1 చెంచా షాజీరా. ఇవన్నీ మసాలాలు వేసి కలబెట్టేసుకోవాలి. ఇందులో 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసి కొంచెం మగ్గించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం వీటిని. ఇలా మంచిగా మగ్గిపోయాక ఇవన్నీ ఇందులో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని మగ్గిద్దాం. ఫస్ట్ వీటిని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయి మంచిగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇవి కూడా ఆకులు మంచిగా మగ్గించుకోవాలి ఇందులో. ఒక్కసారి వీటిని మగ్గిద్దాం, ఎందుకంటే ఇవన్నీ మగ్గిపోవాలి ఆకులు. ఇవన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి ఇందులోనే వేసుకోవాలి. దీన్ని కూడా కలిపెట్టేసుకోవాలి ఇలా. వండరాలు కూడా వండొచ్చు సరస్వతి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇందులో మనం అన్నానికి ఎసరు పోసుకుందాం. ఇవి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నది, 1 కొబ్బరికాయ నుంచి. ఇప్పుడు మనం ఎసరు 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు పోస్తున్నాను నేను వాటర్, ఎందుకంటే ముందుగానే నానబెట్టి పెట్టిన బియ్యం. 1 2. ఒకవేళ మీకు పాలు తక్కువైతే కొన్ని వాటర్ కలపవచ్చు. 3 కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి మనం. తగినంత ఉప్పు ఇది వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఇది మరుగొచ్చిన తర్వాత బియ్యం వేసుకుందాం. ఎసరు కాగింది చూడండి, మంచి పొగలు వస్తున్నాయి చుట్టూ. ఇది మొత్తం వేసేద్దాం. ఇది ఇంకో 2 గ్లాసుల బియ్యం ఇవి మంచిగా ముందుగానే కడిగి నానబెట్టుకున్నాం. మంచి కలబెట్టేసుకోవాలి. కలబెట్టు. కొబ్బరి పాలు అన్నం మంచిది. మళ్ళీ మూత పెట్టుకుందాం. పెట్టిగా మళ్ళీ ఒక 7 నిమిషాలు నుంచి 10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. అత్తమ్మ ఎట్లా ఉడకడానికి టైం పడుతుంది కదా. అవును. ఏదైనా సాంగ్ అన్నా, స్టోరీ అన్నా, సామెతలన్నా, పొడుపు కథలన్నా ఇంకేమైనా ఉంటాయా నీకు? హంచి పాటలు, డాన్సులు, డాన్సులు నేను వేస్తే నువ్వు చూడాలని ఉందా? నువ్వు వేసినా బాగుంటది కానీ సరస్వతి. నువ్వే ఇప్పుడు ఏమొద్దు పాట పాడు. పాట ఏం పాటలు వస్తాయి ఇప్పుడు నాకు కానీ? పొడుపు కథ వేస్తా ఇస్తావా? పుట్టడానికి గిత్త పొట్టని పుట్టడానికి లేదు. ఉల్లిగడ్డ అమ్మా అది అందరికీ తెలుసు. అంతేనా? 1 పెట్టెలో 2 దొంగలేంది. 1 పెట్టెలో 2 దొంగలా? 1 పెట్టెలో 2 దొంగలేంది? అబ్బా ఇదంటే చెడలు తిప్పుతీవి. 1 పెట్టెలో 2 దొంగలు. ఆగు, నేను ఆలోచిస్తున్నా. 1 పెట్టెలు 2 దొంగలు అంటే అగ్గి పెట్టెలు అయితే ఎక్కువ ఉంటాయి. అట్లా కాదు, 1 పెట్టెలో 2 దొంగలు. మనం ఈ అన్నం ఉడికి తినేటప్పటి వరకల్లా ఆలోచించి నాకు చివరిగా చెప్పు. వా ఏమన్నా చెప్పిందా? సరే అత్తమ్మ. ఏంది 1 పెట్టెలా 2 దొంగలు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సరేనా అత్తమ్మ? సరే. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తా. సరే. 1 పెట్టెలు 2 దొంగలు ఎవరా అని. 1 పెట్టెలు 2 దొంగలు ఎవరు చెప్పరా అత్తమ్మ? నేనే చెప్పనా? నేనే వేసి ఇంత నాకు తెలుస్తలేదు అదేందో. అంతేనా? 1 పెట్టెలో 2 దొంగలు ఏముంటాయి? సిల్కు సిల్కు నీళ్ళల్లా సీతమ్మ నీలాడేంది? సిల్కు సిల్కు నీళ్ళల్లా సీతమ్మ నీలాడే. చాపనా? కాదు. సిల్కు సిల్కు
ఆకు లేని అడవిలా తొడలేని జీవరాశి ఏంది? ఆకు లేని అడవి తొడలేని జీవరాశి ఇదన్నా చెప్పు. అయ్యి వంటే అట్టుంది, ఆకులు ఉండే ఎడారులు ఉంటది కదా. ఇక చెప్పు. ఈ మూడిట్లా ఏది చెప్పినా ఓకే. ఏది వస్తున్నాయి ఇక. సిల్క్ సిల్క్ చెప్పత్తమ్మ. సిల్క్ సిల్క్ నీళ్ళల్లో సీతమ్మ నీళ్ళ. ఏమో అసలే ఆలోచన చెబుతుంది అట్లా అస్సలు వస్తలే. సరే వచ్చినప్పుడు చెప్పులే సరస్వతి, తొందర ఎందుకు? జల్లన్న ఉడకమ్మ, తొందర చెప్తుంది అత్తమ్మ. సరే అప్పటిలోపు నేను ఆలోచిస్తే మీరు కూడా తెలిస్తే కామెంట్ చేయండి అన్నిటికి ఆన్సర్స్ అయితే. అన్నం అయిందో లేదు చూద్దాం. చూడండి మంచి గుంజుకుంది, పుల్లు పుల్లుగా వచ్చింది. ఇప్పుడు బగారన్నం కంప్లీట్ అయింది, చికెన్ కూడా రెడీ అయింది. రెండు తిందాం అత్తమ్మ పెట్టేసుకోవాలి. నేను అత్తమ్మ కలిసి సర్వింగ్ చేసిన చూడండి. వావ్, కొత్తిమీర ఇంక తీసుకోవత్తమ్మ. అత్తమ్మ ఇదిగో పుట్టగొడుగు. అబ్బా ఎంత బాగుంది సార్. పుట్టగొడుగు అనాలా ఏమనాలి దీన్ని? పుట్టగొడుగు కాదు ఇది. తిను ఎటు నుంచి తీయాలో తెలుసు లాగత్తమ్మ. ఒక నిమిషం అట్నే ఉండు, నీకు చెప్తా నేను. ఇప్పుడు కలుపు, అది చెడుతుంది బాగా. అంతకన్నా ముందు సామెతలకు ఆన్సర్ చెప్పు నాకు తెలుసులే అస్సలు. నాకు ఒకటి ఏంది ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగినా చూడు. ఒక్క పెట్టెల ఇద్దరు దొంగలు అంటే పొట్టల కాదు, కాలు పిల్లలు ఉంటారుగా. ఇది నిజంగానే ఇది ఒక పెట్టెల అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు. అట్లా అట్లా కాదమ్మా, ఒక్క పెట్టెలో ఇద్దరు దొంగలు అంటే శనిక్కాయ. అస్సలు గుర్తు రాలే. కడుపులా ఇడుపులా. ఇంకోటి ఒక్క ఆన్సర్ కూడా రావట్లేదు నాకు. ఇంకోటి ఏదో చెప్పినా చూడు. ఇంకోటి ఏంటి చెప్పు. ఆకులేని అడవిలో తొడలేని జీవరాశి, అది మూడోది అడిగి. రెండోది నీళ్ళల్లో ఇవన్నీ ఎందుకు అంటే సిల్క్ సిల్క్ నీళ్ళల్లో సీతమ్మ నీళ్ళ. ఏంటిది అది? ఒరికర్ర అంటే సిల్క్ సిల్క్ నీళ్ళు. అవునవును నిజమే. ఎప్పుడు మంచిగా పొట్టకొచ్చినప్పుడు కూడా ఫుల్గా నీళ్లు పెడతాం. సిల్క్ సిల్క్ నీళ్ళల్లో సీతమ్మ తల్లి నీళ్ళు ఆడంటే ఒరికర్ర. నేను చేప పిల్లలే. ఇంకా చెప్పు. చెప్తా ఒకటి. నేను అది చేప పిల్లలు నిజమా అంటే ఇద్దరు నిజం అన్నారు. వీడియో ఆఫ్ అయినప్పుడు నిజంగా ఇద్దరు నిజమే అన్నారు. నీళ్ళల్లో నీళ్ళు ఆడింది చేప పిల్ల అని అంటే మీరు ఏమన్నారు? అవునంటారు. మీరు కావాలని అవునన్నారా? ఇంకోటి చెప్పు. ఆకులేని అడవిలో తొడలేని జీవరాశి అంటే చేప. దీనికి ఆన్సర్ చేపనా? అది అవును. ఆకులు ఎందుకు అడవి నీళ్లు, నీళ్ళల్లో ఆకు ఉండదు. ఆకంటే చెట్లు ఉండవు అన్నట్టు. అడవి అది తేటగా నీళ్లు. ఆ నీళ్ళల్లో తొడలేని జీవరాశి అంటే చేప. చేపకు తొడుందా? లేదు, చక్కగా ఉంటది అట్లా. సో దీనికి చెప్తే ఒక్కటనే కరెక్ట్ అయ్యేది కదా. సర్లేస్తాం. ఇంకా అట్లా కాదు, చేప నీళ్ళు ఆడింది నీళ్ళల్లో అన్నా కానీ మరి చేప ఇల్లు అంటే అయిపోయి నిజమే. అట్లా బాగున్నాయి శాస్త్రాలు. ఇంకా ఇప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అయ్యో చాలు నాకు నీళ్ళు. తింటుంటే ఇప్పుడెప్పుడు తినాలని ఉంది. అసలు ఎంత ముద్దుగుందో చూడాలి. సరస్వతి ఎటు నుంచి కలపాలనో తెలుస్తలేదు. అంత మంచిగా డెకరేషన్ చేసినావు. కేక్ డెకరేట్ చేసినట్టు. కొబ్బరి పలావు, చికెన్ కర్రీ. మీరు ఒకటి గమనించినట్లయితే కూరని నువ్వు తినతావా? ఫస్ట్ తినతాం. ఇంకా కూర నేను చేసిన, అన్నం సరస్వతి ఉన్నది. రెండు కలబోసుకున్నట్టే ఉన్నాయి. సూపర్ ఉండాలి కూర, రుచి కూడా. కానీ మీరందరూ ఒకటి గమనించారో లేదో, ఒకటి చికెన్ కూర చూసారా ఎట్లా అయింది? మనం వాటర్ కొంచెం గుజ్జిగానే ఉంది ఇందాక. ఇప్పుడు ఆ కుండ వేడికి మొత్తం దానికి ముక్కకు పట్టేసింది. మంచిగా పీస్ పీస్గా అది పీస్ గుజ్జుగా అయిపోయింది అన్నట్టు. ఫ్రై లాగా అయింది. మాటలు లేవు. అంతేనా? అంత మంచిగా ఉంది కూర, అన్నం. అసలు అన్ని చెట్టు అయినాయి. కొబ్బరి పాలతోటి కూర, కొబ్బరి పాలతోటి అన్నం అదిరిపోయింది. ఒక్క ముద్ద తిన్నా చాలు. అదిరిపోయింది బాబు నిజంగా. ఒక్క ముద్ద తిన్నా చాలు. చికెన్ కూర అయితే నిజంగా చాలా బాగుందమ్మా. ఇంత వండుకొని ఇంత తిన్నదానికంటే గింత వండుకొని ఇంత తిన్నా చాలు. అంత బాగుంది ఇది. బాగా చెప్పింది అత్తమ్మ కొటేషన్. అట్లా కానీ చికెన్ సూపర్ ఉంది అత్తమ్మ. రెండు బాగున్నాయి. బగారా అన్నం కూడా కొబ్బరి పాలతో చేసాం కాబట్టి రెండు కొబ్బరి పాలతోటి మొత్తం వంట మీద వచ్చింది కొబ్బరికాయ. నేనే దేవుడికి కొట్టిన, అందుకే ఆలోచన వచ్చింది వంట చేసిన. ఇంట్లో కొట్టుకున్న వల్ల చేసుకోవచ్చు.
చాలా సూపర్ ఉంది అత్తమ్మ. అవును, తీసుకో ముక్క తీసుకొని తిను. ముక్క కూడా బాగా ఉడికింది. ఇట్లా అంటే రాల్సింది సార్, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అట్లా ఉడికింది. నాకైతే మస్తు వచ్చింది అత్తమ్మ. నాకు కూడా మస్తు నచ్చింది. మీరు కూడా ఇట్లా వండుకొని చూడండి. చూసి వండాక మీరు అన్నారు ఎంత బాగుంది సరస్వతి. కొబ్బరికాయ ఫ్లేవర్ సూపర్. కొబ్బరి పులావ్, ఇంకోటి కొబ్బరి పాల చికెన్ కూర, ఈ రెండింటి కాంబినేషన్ అసలు మాటల్లో చెప్పలేనంత టేస్ట్గా ఉంది. ఎప్పుడేమైనా కొబ్బరికాయ ఉన్నప్పుడు ఉత్త కొబ్బరి పులావ్ అనుకుంటాం, కానీ నేను నార్మల్ చికెన్గా రెగ్యులర్ లాగా చేసుకుంటాను. కానీ అదే వాటర్ కొబ్బరి పాలతో చికెన్ కూర ఈ రెండు చేసుకున్నారంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు అసలు మిస్ అవ్వకుండా ఈ వంట చేయండి. ఈ వీడియో కామెంట్ చేయండి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ 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 బాయ్.